నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. కళ్ళకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. సమ్మెకు ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు. మహిళలకు సెలవుల సంఖ్య పెంచాలని కోరారు. పే స్కేల్ అందించాలని చెప్పారు. పని ఒత్తిడి తగ్గించాలని, ప్రతి ఉద్యోగికి ఆరోగ్య బీమా చేయించాలన్నారు. 25 లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమలు చేయాలి, సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే. 75 సంవత్సరాలు పూర్తయింది. అమృతోత్సవాలు కూడా జరుపుకున్నారు. మీరు అందరూ జెండాలు ఎగిరేసిండ్రు, పిల్లలకు చాక్లెట్లు పంచిండ్రు, అన్ని మాట్లాడారు. ఇన్ని జరిగినా ఇప్పటికీ మరి పూర్తి స్థాయిలో విద్య అందట్లేదు. అంటే ఇంకా మన జిల్లాకు సంబంధించి తీసుకుంటే 55% విద్య చదువుకున్న వాళ్ళు ఉన్నారనేది ప్రభుత్వ నివేదికలు చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. మరి 100% చేరుకోవాలన్నప్పుడు ఇంకా ఇప్పుడు కేటాయించడానికి డబుల్ మన జిల్లాకి కేటాయించాల్సిన అవసరం. ఈ ఉన్న వాటిలో కూడా ఇవన్నీ సమస్యల్ని మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. చాలా అన్యాయమైన విషయం. ఈరోజు దేశంలో మానవ వనరులు అభివృద్ధి కావాలనంటే, అంటే మనుషులే ఒక వనరుగా మారాలన్న